హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను మీ జాహ్నవి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ కేసరి. ఈ స్వీట్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పిన ఈ కొలతలతో చేస్తే ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం ఈ రెసిపీ. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ ఒక బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. ఈ ఆయిల్తో కన్నా నెయ్యితోనే ఇది చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని దూరగా వేయించుకుందాము. నేను కిస్మిస్ వెళ్ళేదండి, కిస్మిస్ కావాలనుకునే వరకు వేసుకొని కిస్మిస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవి దూరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదే వాండిలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకుని బాగా దూరగా వేయించుకుందాం. ఉప్మా రవ్వ కాదండి, దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నాను. ఇది బాగా దూరగా వేగాలి. ఇది ఎంత వేగితే ఎంత బాగుంటుంది. సో పచ్చివాసన పోతుంది. బాగా దూరగా వేయించుకుందాము. మనం ఈ నెయ్యి అయితే క్వాంటిటీ సరిపోతుంది, ఇంకా నెయ్యి వేసుకోకర్లేదు. చూడండి, ఇప్పుడు బాగా దూరగా వేగింది కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని ఇది బాగా కలుపుకుని ఇది కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఇది ఉడకబెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు మూత పెట్టుకుని ఇది ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము. మంట సింపుల్గా పెట్టి ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. హెవీలో పెట్టుకుంటే మాడిపోతుందండి. అది చూడండి, ఇంకొంతసేపు ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి సేమ్ ఏ కప్పుతో అయితే మనము వాటర్ అండ్ ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పు 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారు ఫుల్ గిన్నె తీసుకున్నా పర్వాలేదు. నేను 3/4 కప్పు వరకు మాత్రమే తీసుకున్నాను బెల్లం. ఇది బాగా కలుపుకుని మూత పెట్టుకుంటే మొత్తం కరిగిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయి ఏ కలర్లోకి వచ్చిందో. ఇది మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే ఇదంతా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఫ్లేవర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేస్తే. అందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకుని రెడీ చేసుకుందాము. అయిపోయిందండి, స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ అందరూ ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.